సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిగ్ షాట్. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు సుజనా. వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. మరి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుండే ఎందుకు బరిలోకి దిగుతున్నారు? ఆయన గెలుపుకు లెక్కలేంటి? ఇవే ఇప్పుడు ఏపీ ప్రజలను వెంటాడుతున్న ప్రశ్నలు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఎమ్మెల్యేగిరి కోసం పోటీలో నిలవడమేంటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఇంతకు సుజనా చౌదరి మనసులో ఏముంది? ఒకప్పుడు టీడీపీలో హై ప్రొఫైల్ పొలిటీషియన్గా ముద్రపడిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా చివరికి సుజనా మాత్రం వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ బీజేపీకి దక్కడంతో ఆ స్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి దక్కించుకున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం పోతిన మహేష్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. టికెట్ తనకే ఇవ్వాలంటూ జనసేన నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేసినా పొత్తులో దానిని వదులుకోక తప్పలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 1983 తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2014లో టీడీపీతో కలిసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పట్లో ఆయనకు టీడీపీ రెబల్స్ పోటీగా నిలవడంతో ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ రెబల్స్ను విరమింపజేసేందుకు స్వయంగా వెంకయ్యనాయుడు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 3000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ టికెట్ కేటాయించారు. సుజనా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నా ఆయనకు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమలో టీడీపీ నాయకులుగా ఉన్న జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి వారితో సుజనా చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పశ్చిమలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు పరిమితమే అయినా టీడీపీ ఓటు బ్యాంకు బలంగానే ఉంది. పాత బస్తీ పూర్తిగా వాణిజ్య ప్రాంతం కావడం బీజేపీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. జనసేన అభ్యర్థుల్ని సముదాయిస్తే గెలుపు పెద్ద సమస్య కాదనే భావన బీజేపీలో ఉంది. దీనికి తోడు విజయవాడ అర్బన్ ప్రాంతంలో రాజధాని అమరావతి ప్రభావం ఉంటుందని బీజేపీ, టీడీపీ నమ్ముతున్నాయి. విజయవాడ సెంట్రల్, పశ్చిమ టికెట్లలో ఏదో ఒక స్థానం తమకే కేటాయించాలని బీజేపీ మొదట్నుంచి పట్టుబడుతోంది. గతంలో విజయవాడ తూర్పు నుంచి సినీ నటుడు కోట శ్రీనివాసరావు 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 25 ఏళ్లుగా బీజేపీకి విజయవాడలో చోటు దక్కలేదు. దీంతో విజయవాడ కీలకమని బీజేపీ భావించింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు దిగుతున్న నేపథ్యంలో సుజనా కూడా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయవాడ లోక్సభ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా దానిని వదులుకునేందుకు టీడీపీ సుముఖత చూపలేదు. మరోవైపు పార్లమెంటుకు పోటీ చేయడం కంటే ఏపీలో ఉండడమే సేఫ్ అనే భావనలో సుజనా ఉన్నట్టు చెబుతున్నారు. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసినా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడమే మేలనే భావనలో సుజనా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా మొదట పశ్చిమ సీటును జనసేన ఆశించింది. అందుకు టీడీపీ కూడా అంగీకరించింది. జనసేన తరపున పోతిన మహేష్ ప్రచారం కూడా ప్రారంభించారు. చివరి నిమిషంలో బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో ఆందోళనకు కూడా దిగారు. అయితే సుజనా చౌదరి పోతిన మహేష్ను బుజ్జగించినట్లు తెలుస్తోంది. దీంతో సుజనాకు జనసేన నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మరోవైపు
మరోవైపు ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విజయవాడ పశ్చిమ సీటును గత ఎన్నికల్లో వైసీ సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్కు కేటాయించి గెలిపించిన వైసీపీ ఈసారి మాత్రం ముస్లిం అభ్యర్థి షేక్ ఆసిఫ్ను బరిలోకి దించింది. తద్వారా కూటమి పార్టీలకు సవాల్ విసిరింది. దీంతో చంద్రబాబు తెలివిగా బీజేపీ నుంచి సుజనా వంటి బిగ్ షాట్ను రంగంలోకి దింపేందుకు పావులు కదిపారు. దీనికి